అమ్మా సరస్వతమ్మ, రఘుబాబు నారా కొట్టారమ్మా, ఆసుపత్రిలో ఉన్నాడు. సర్కారు ఆసుపత్రిలో మంచానికి లంచం ఇవ్వకుంటే చోటు లేదు ధర్మానికి కొంచెం. లంచానికి మూగుతారు ఈగల్లా, ఇవ్వకుంటే కరుస్తారు దోమల్లా. ఆసుపత్రి వార్డులో బ్రతికితేనే నరకం, చచ్చాక నరకంలో చెప్పలేని సుఖం. చెప్పండి, ఆసుపత్రి వార్డులో చచ్చాక నరకంలో, ఆసుపత్రి వార్డులో చచ్చాక నరకంలో. స్టేషన్లో లేకపోతే ఈ కానిస్టేబుల్స్ లాకప్ లో ఉన్న కేడీల దగ్గర పర్సులు కూడా కొట్టేస్తారు. నీ దొంగ సూపులు చూస్తుంటే నాకు అనుమానంగా ఉంది. సార్ లోపలికి పద. చెప్పు, ఆ కుర్రోడు పరుసు ఎక్కడ దాచావు చెప్పు. ఈ ఎస్ఐ నవనీతంతో పెట్టుకోబోక చెప్పు, ఆ కుర్రోడు పరుసు ఎక్కడ దాచావు? నువ్వే దాచావు. నువ్వే దాచావు చెప్పు. నీకు తెలిసి చెప్పంటుంటే నీ కాళ్ళు ఎరగొడతా. చెప్పు, ఎక్కడ దాచావు చెప్పు. చెప్పు. హట్టరా దారికి ఈ ఎస్ఐ దెబ్బంటే ఏంటనుకున్నావు? ఈ పరుసు నీ దగ్గర పెట్టుకుని తెలియదంటవా? ఆ మాట. అబ్బా అబ్బా అబ్బా, దేశవాళీ ఆటలు ఎంత బాగా ఆడుతున్నారు. కెమెరా లేదు గాని ఉంటే ఫోటో తీసి పేపర్లో వేద్దును. ఇదేం ఆటలే స్వరాజ్యమా, వయసు అయిపోయి ఉండలా. యు సిల్లీ. ఇదిగో మనవడా, నువ్వు లోన పోయి చదువుకోమప్పు. ఆవిడ గారు ఎప్పుడు వచ్చినా లోపలికెళ్ళు తరుముతారా? పసిపిల్లోళ్ళు పరాయాడోళ్ళు దూరంగా ఉండాలి మనవడా, పోయి చదువుకోమప్పు. ఇదిగో సెక్రటరీ, ఆ గోళీలు. అలాగే సార్. దాసరాజ్యమా కుక, ఏదో పని మీద వచ్చినట్టు ఉండవే. ఏమీ లేదు బాబు గారు, మీరు నా మాట కాదనకూడదు. స్వరాజ్యం అట్ట శిల్పి సూపులు చూడకు, రోమాంచితం అయిపోద్ది. డాక్టర్లు ఈక్నెస్ పనులు చేయొద్దన్నారు. పాయింట్కి రా. ఏం చేయమంటారు, అలవాటైపోయింది. రేపు బాలల దినోత్సవం, మీరు తప్పనిసరిగా రావాలి. అబ్బా, నేనెందుకు, ఈ మధ్య పంచలకు రారలా. అంత మాట అనకండి, మీరు తప్పనిసరిగా రావాలి. పిల్లలకి చాక్లెట్లు పంచాలి, సందేశం ఇవ్వాలి. సరే, నువ్వెంత బలవంతం చేస్తా ఉంటే తప్పుద్దా. ఆ మీటింగ్ ఏదో నువ్వే రాయించి పంపించు. కథ అంతా సులభమైన మాటలతో రాయించు. యా, నాకు నోరు తిరగదని కాదు, పిల్లకాయలకి అర్థం కాదని. అలాగే బాబు గారు. అట్టా చూడకు, స్వరాజ్యం రోమాంచితం అయిపోద్ది. నా హృదయముని ఓ మధువనిగా మలిచినానంటార తీవర ఆ తేనెలని ఓ తుమ్మెదవై తాగి పొమ్మంట. నా యౌవనమే నీ పరమై పులకించే వేళ, నా ఎదలో ఒక సుఖమే